శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ 2027లో కేటీఆర్ గారు పాదయాత్ర చేసే అవకాశం ఉందనే సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఆంధ్ర వాళ్ళని తిట్టి మైలేజ్ సంపాదించుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్కి? అంటే పాదయాత్ర అంటే నడుచుకుంటూ వెళ్తారా ఆయన, లేకపోతే మధ్యలో కార్లెక్కి మధ్యలో నడిచి అట్లా చేస్తారా? ఎవడు పాదయాత్ర చేసినా ఇది కనుక్కోవాలి. ఓకే అంటే పాదయాత్ర అనొచ్చా అనకూడదు నాకు తెలియదు, అందుకని అడుగుతున్నాను. ఓకే బికాజ్ ఐ వాంట్ టు బీ క్లారిఫైడ్ మై సెల్ఫ్. ఓకే నాకు కొంచెం జ్ఞానం కావాలి. అది ఎందుకంటే పాదయాత్ర అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేనికి పాదయాత్ర చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఓడిపోయాక మీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారా? నాకు చెప్పండి. అది ఇప్పుడు మంగళగిరిలో ఎవరు తిరిగారు? లోకేష్ తిరిగారు కదా. 5 ఏళ్ళు కష్టపడ్డాడుగా ఆయన. తెలుసుకుని ఏ లోపాలు ఉన్నాయి, ఏ మంచి ఉంది, ఏ చెడు ఉంది, అవన్నీ సరిచేశాడుగా. మీరు చేశారా 10 ఏళ్లలో? మీరు 10 ఏళ్లలో మీ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్ళారు కేటీఆర్? ఇంకొకటండి, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరందరూ కూడా ముఖ్యమంత్రులు అయిపోయాక, మంత్రులు అయిపోయాక మంది మార్పులంతో వెళ్ళిపోయి లోకల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి మీ బందా అంతా చూపించుకుని అసలు చెప్పాల్సింది చెప్పకుండా, వాళ్ళు నిజంగా ఏదో కంప్లైంట్ ఇవ్వాలంటే ఇవ్వలేకుండా, దిస్ ఈజ్ నాట్ ద వే. నేను మంత్రిని అయ్యాను అనుకోండి, నేను గప్చుప్పుగా వెళ్ళగలగాలి నా నియోజకవర్గానికి. వెళ్ళి నేను వాళ్ళతోటి ముచ్చటించాలి. మీరు అసలు ఊహించకూడదు, మీ తలుపు కొట్టాలి. నేను మీకేం కావాలి తెలుసుకోవాలి. అది కదా పరిపాలన అంటే. రాజులు ఏం చేసేవాళ్ళు? గూఢచారులుగా వెళ్ళేవాళ్ళు. వాళ్ళే వెళ్ళేవారు కదా, మంత్రులతో వెళ్ళేవాళ్ళు. మీకు గుర్తుందా, ఒక అతను దొంగతనం చేస్తాడు, చేస్తే రాజు కూడా ఒక దొంగగా వెళ్తాడు. రాజు చెప్తాడు ఎక్కడెక్కడే ఉంటాయో. సో వాళ్ళు రత్నాలు దొంగిలిస్తారు. దొంగిలించాక ఒక రత్నం ఈయన దగ్గర ఉంటుంది. మర్నాడు అతన్ని పట్టుకుంటారు, ఎందుకంటే రాజుకు తెలుసు కదా. ఆ దొంగల్ని పట్టుకుంటారు. పట్టుకుంటే మాతో ఇంకొక అతను వచ్చాడు, అతన్ని కూడా పట్టుకోవాలంటాడు. అతను రాజుని గుర్తిస్తాడు. ఆ కథ చదివితే బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, మీరు గూఢచర్యం చేయగలగాలి. నేను ఎంతసేపు ఏసీలో పడుకుంటాను, నా గ్లామర్ తగ్గకూడదు, అవసరాన్ని బట్టి నా టోన్ మారుస్తాను, ఒక్కోసారి చాలా అగ్రెసివ్గా, ఒక్కోసారి చాలా సటిల్గా మాట్లాడతాను. అంటే వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అయిపోయారు. పొలిటీషియన్స్ అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు లాగా తయారయ్యారు. అవునా కదా? సారీ టు సే దట్. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, నేను కాదని అంటల్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు నటుడివి నటిస్తావంటారు. కాదు, అతను సినిమాల్లో నటుడు, ఇక్కడ మామూలుగానే ఉంటాడు. కానీ వీళ్ళు మామూలుగా మనుషులు ఇక్కడ నటిస్తారు. అందుకని కేటీఆర్ లాంటి వాళ్ళు 2027లో పాదయాత్ర చేస్తే ఏం చెప్తారు ప్రజలకి? మద్యం కుంభకోణం గురించి మాట్లాడగలరా? కాళేశ్వరం గురించి మాట్లాడతారా? లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్తారా? అదేముంది, చిన్న పగులు, బాగు చేస్తే అయిపోతుంది కదా అని అంటారా? నేను అడుగుతున్నది అది. ఇప్పుడు సార్ విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇక్కడ మూసి వరదలు వచ్చినప్పుడు వచ్చి కట్టించారు. ఇప్పటికి చెక్ చెదిరిందా? వాళ్ళు మనుషులంటే. అవునా? ఆయన తన సొంతానికి ఒక కొవ్వొత్తి, ఆఫీసు పనులకు ఒక కొవ్వొత్తి. మరి వాళ్ళు డబ్బులు మిగల్చకపోతే మీరు నేను మిగులుస్తామా? మనం మింగేసి ఇంకా ఏదో ఏడో కొండలాగా నోరు తెరుచుకుని ఉంటాం. ఏడుకొండల కథ తెలుసు కదా. అంటే వాళ్ళ దాహం ఎప్పటికీ తీరదు. మనిషి తినాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు వస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఓకే మీరు వెళ్ళండి, కానీ ఏ బేస్ మీద వెళ్తారు, ఏం చెప్తారు ప్రజలకి, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీరు ఒక సాదాసీదా వ్యక్తిగా వెళ్తారా లేదా నా ప్రశ్న అది. ఓడిపోయిన బీఆర్ఎస్ తోటి మేము తెలంగాణవాదం అన్నాం, కానీ మేము తెలంగాణవాదాన్ని విడిచిపెట్టేశాము అని అంటారా? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఉన్నాడు. ఆయన
కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చుకుని తన కోసం పార్టీ పెట్టుకుని తన అహంకారం కోసం ఒక తెలంగాణ అస్తిత్వం అంటూ ఆ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసి ఆయన దేని వెంట పరిగెట్టాడు? ఒక కేంద్రంలో ఒక పొజిషన్ తెచ్చుకోవాలనుకున్నాడు. డిఫరెన్స్ చెప్తుంది. కాబట్టి మరి మీ తండ్రి గారి గురించి మీరేం చెప్తారు? ఎందుకు తెలంగాణ అనే పదం తీసేశారు? హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దట్? ఇది కావాలి. ఇవన్నీ చెప్పమనండి, వెళ్ళమనండి, సక్సెస్ అవ్వమనండి. ప్రజలు మళ్ళీ కోరుకుంటే ఓకే పీఠాన్ని అధిరోహించండి. కానీ ఈసారి దోచుకోకండి, దాచుకోకండి, ఖర్చు పెట్టండి ప్రజల కోసం, అంతే.